ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా యొక్క ఈ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా ఈ విధంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశము ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో ఎండిపోయిన ఒక రాజు చెయ్యి అనేటటువంటి అంశాన్ని గత వారం మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఒక విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్న సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మనకి సమయం సరిపోక ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలను మరి మనం ధ్యానించుకోలేకపోయి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి యారోబాము రాజు ఆయన యొక్క చెయ్యి ఎండిపోవడానికి కారణములు ఏమై ఉన్నావో ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే మనకు సమయం సరిపోకపోవడాన్ని బట్టి ఇంకా కొన్ని విషయాలను మనం విడిచిపెట్టడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ రాజు యొక్క చెయ్యి ఎండిపోవడానికి కారణాలు ఏమై ఉన్నావో ఆ విషయాలను, ఆ మిగిలిన విషయాలను ఈరోజు ఈ యొక్క ఈ ధ్యానములో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశములో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి ఆ ఒక మూలవాక్య వచనాన్ని రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. బేతేలు నందున్నటువంటి బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైనటువంటి యారోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య వచనాన్ని మరి మూలవాక్య వచనముగా మనం తీసుకుని అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ గత వారం రావడం జరిగి ఉన్నది. ఈ దినాన్ని ఆ మిగిలిన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యారోబాము తన యొక్క స్వార్థ రాజకీయ ఆ ఒక జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క స్వార్థము కొరకు, తన యొక్క స్వార్థ రాజకీయము కొరకు ప్రియా దేవుని బిడ్డలారా, తన అధికారాన్ని, తన యొక్క సింహాసనాన్ని కాపాడుకొనుటకు దేవుని యొక్క ప్రజలను ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిర్ణయించిన ఆధ్యాత్మిక మరి విధానాలను ఎన్ని విధాలుగా మార్చి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక విషయాలు గత వారం మనం తెలుసుకుని ఉన్నాం. ఆ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాలలోంచే మరి అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాజైనటువంటి ఈ మొదటి యారోబాము లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని, అనగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం యోగ్యులు కాని వారిని యాజకులుగా అభిషేకించి నియమించుట ద్వారా ఇశ్రాయేలు మధ్య కల్తీ మత విధానాన్ని స్థాపించిన వానిగా ఈ మొదటి యారోబామును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 27-30 వచనాల ద్వారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ కల్తీ మత విధానము ఎటువంటిదో మనం తెలుసుకుందాం. కల్తీ మత విధానం అంటే ఏటో కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని, అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం యోగ్యులు కాని వారిని యాజకులుగా అభిషేకించి నియమించుట ద్వారా ఇశ్రాయేలీల మధ్య కల్తీ మత విధానాన్ని మరి యొక్క యారోబాము స్థాపించిన వానిగా ఈ మొదటి యారోబాము రాజుని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మత విధానము, భక్తి విధానము, విశ్వాస విధానము, దేవుని సేవించే విధానము,
దేవునికి సంబంధించిన విధానము కల్తీగా మారుటకు రాజైనటువంటి యారోబాము కారణమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, లేవీలు కానీ ఇతర గోత్రికులను యాజకులనుగా ప్రతిష్ఠించుటకు పూనుకొని యాజకులనుగా ఏర్పరిచి లేక నియమించుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కల్తీ మతము ఇశ్రాయేలు మధ్య ప్రారంభమైనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రారంభించిన వాడి కల్తీ మత విధానాన్ని యారోబాము రాజుని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా, కల్తీ మతము కొనసాగించబడింది. ఎవరి మధ్య అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సహజంగా కల్తీని ప్రభుత్వాలు కల్తీని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పరిపాలకులు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుత్వ అధికారులు కానీ నేరముగా పరిగణిస్తూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు కల్తీ గురించి మరి ఇంత వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికతలోనికి కల్తీ అనేది కలిస్తే దాని పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎటువంటి నష్టాలు ప్రమాదాలు మరి చవి చూసేటటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయో మరి తెలుసుకోవాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక ఈ విషయాలు ఎంత వివరముగా మరి క్రీస్తుని విశ్వసించినటువంటి మరి క్రైస్తవ బిడ్డలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కల్తీ మంచి పదార్థాన్ని పాడు చేస్తూ ఉంది. కల్తీ మంచి పదార్థాన్ని ఏం చేస్తుందంటే విషపూరితమైనదిగా చేస్తూ ఉంటుంది. కల్తీ మిగిల్చే నష్టము విస్తారముగా ఉంటూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి కల్తీ అనేది ప్రాణాలకు ముప్పును కూడా అది తెస్తూ ఉంది. ఈ విషయాలు గమనించండి. కల్తీ విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మరి మోపుతూ ఉంటారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, కల్తీ అనేది ప్రాణాలకు కూడా పెనుముప్పును అది తీసుకొని వస్తూ ఉంటుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ కల్తీ విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పరిపాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారు ఉక్కుపాదం మోపుతూ దాని విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా, కల్తీ నుండి ప్రజలను అప్రమత్తం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు, జాగ్రత్త పరుస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కల్తీ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభుత్వాలు ప్రభుత్వ పరిపాలకులు ప్రభుత్వ అధికారులు ప్రత్యేకమైన నిఘా పెడుతూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేనిలో కల్తీ కలిపిన వానికి తాత్కాలిక లాభం కలుగవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. తాత్కాలిక లాభం పొందవచ్చు. ఈ విషయాలు గమనించండి. ఒకవేళ దొరికితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కల్తీ ద్వారా సంపాదించినటువంటి ధనము కావచ్చు, బంగారము కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా, విలువైన భూములు కావచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అవి నిలువవు. సరికదా ప్రియా దేవుని బిడ్డలారా, దాని పాపాలు శాపాలుగా మారి అవి మనలను వెంటాడుతూనే ఉంటాయని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు దాని యొక్క శిక్షలు మనుషుల వలన దేవుని వలన వారి కుటుంబాలకు నిత్యము ఏదో రూపములో ఎదురవుతూనే ఉంటాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇటువంటి కల్తీ విధానాలు కల్తీ పద్ధతులు ప్రియా దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. ఈ కల్తీ పద్ధతులు ఎలా ఉంటాయంటే మరి ప్రజలు ఆహారంగా తీసుకునేటటువంటి నిత్యావసర సరుకుల్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కల్తీ విధానాన్ని చాలామంది అనుసరించువారు లేకపోలేదు. అంటే తక్కువ కాలంలోనే గొప్ప ధనవంతులు అయిపోవాలి, తక్కువ కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, తక్కువ కాలంలోనే ఎక్కువ ఆస్తులు సంపాదించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే కుటుంబీకులందరి మధ్య, బంధువులందరి మధ్య, స్నేహితులందరి మధ్య, సమాజంలో అందరి మధ్య గొప్పవారిగా ఉన్నతమైన వారిగా మనుషుల ద్వారా గౌరవింపబడే ఆ స్థాయిని పొందుకోవడానికి కొంతమంది కొన్ని అడ్డతోవలు త్రొక్కుతూ ఉంటారు. అందులో ఈ కల్తీ అనేది
ప్రధాన పాత్ర కొన్ని సందర్భాల్లో కొంతమంది అక్రమార్కుల జీవితాల్లో అది పోషిస్తూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ని కల్తీ చేస్తూ ఉంటారు, మరికొంతమంది నూనెని కల్తీ చేస్తూ ఉంటారు, మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా తినుబండారాలను కూడా కల్తీ చేస్తూ ఉంటారు. కొంతమంది తినేటటువంటి భోజనాన్ని ఆ ఒక తినే భోజనముతో మంచి కూరలుగా తీసుకునేటటువంటి ఆ నాన్ వెజ్ని కానీ లేకపోతే వెజిటేరియన్ కానీ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తుంటారంటే కల్తీ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఈ కల్తీ అనేటటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని మనం ఆ ఒక అందుబాటులో ఎక్కడైతే మనకున్నటువంటి ఆ అనుకూలతలో అందుబాటులో ఉన్నటువంటి మరి ఏదో రూపంలో మన ఆకలి తీర్చుకోవాలని ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని మరి పేరుగాంచినటువంటి ఆ ఒక ఈ భోజనానికి సంబంధించినటువంటి భోజనశాలలను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అక్కడ ఇలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకి ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది మందులను కల్తీ చేస్తూ ఉంటారు, మరికొంతమంది విత్తనాలను కల్తీ చేస్తూ ఉంటారు. ఈ కల్తీ ద్వారా సంపాదించేటటువంటి ఏది కూడా నిలవదని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి కల్తీ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడేవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, తాత్కాలికంగా వారికి ఏదో రకమైన లాభం ఒకవేళ కలగొచ్చేమో కానీ వారు చేసే కల్తీ ఎన్నో ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. అమాయకుల ప్రాణాలు మరి అదేవిధంగా సామాన్యుల ప్రాణాలు ప్రియా దేవుని బిడ్డలారా పోయేటటువంటి పరిస్థితి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ కల్తీ ప్రియా దేవుని బిడ్డలారా మరి యారోబాము యొక్క రాజు కాలములో యారోబాము ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక ఆ ఒక ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు ఆచార సంబంధమైనటువంటి ఆ ఒక భక్తి ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక ఆ ఒక భక్తిలోనికి విశ్వాసములోనికి ప్రియా దేవుని బిడ్డలారా కల్తీ మత విధాన రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ మొదటి యారోబాము ఇశ్రాయేలు మధ్యలోనికి మరి ప్రవేశపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యారోబాము ద్వారానే ఈ కల్తీ మత విధానం అనేది భక్తి ముసుగులో ఆధ్యాత్మికత అనే ముసుగులో ఆచార సంబంధమైనటువంటి విధానాలని ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు యొక్క విశ్వాసములోనికి వారి భక్తి జీవితంలోనికి వారి మధ్యకి ఈ కల్తీ మత విధానం అనేది యారోబామే ప్రవేశపెట్టినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే యారోబాము ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి ఈ కల్తీ మత విధానములో ఇశ్రాయేలీయులను పూర్తిగా చెడ్డదారి మరి పట్టించాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వారి ఆధ్యాత్మిక జీవితాల్లో వారు దేవుని మార్గములోంచి వేరొక మనిషి యొక్క ఆ స్వార్థానికి సంబంధించినటువంటి ఆ స్వార్థపూర్తమైన వాటిల్లోనికి ఆ మనిషి ద్వారా ఒక కల్తీ మత విధానము లోనికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చరిత్ర అంతటిపైన కూడా దుష్ప్రభావాన్ని మరి ఇవి చూపించినట్లు మనం చూస్తుంటాం. ఏవి అంటే యారోబాము రాజు తన యొక్క స్వార్థ రాజకీయ జీవితము కొరకు తన సింహాసనాన్ని తన అధికారాన్ని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి తాను ప్రవేశపెట్టిన ఈ కల్తీ మత విధానము అంటే దేవుని విధానాలన్నీ కూడా పూర్తిగా మార్చివేసి వాటిలోనికి ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి విరోధమైనటువంటి విషయాలను మరి కలిపి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలను దేవుని నుండి దూరము చేశాడు, దేవుని ధర్మశాస్త్రము నుండి దూరము చేశాడు, దేవుని యొక్క సన్నిధి నుండి దూరము చేశాడు, దేవుని ఆరాధన స్థలము నుండి దూరము చేశాడు, దేవుని యొక్క ఆలయానికే దూరము చేశాడు. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. తన యొక్క స్వార్థ రాజకీయ జీవితము కొరకు అనేకమైన దుర్మార్గాలకు పూనుకున్నాడు. ఎవరంటే ఈ మొదటి యారోబాము రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆనాడు ఈ యారోబాము ద్వారా ఇశ్రాయేలు మధ్యలోనికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రవేశపెట్టబడిన కల్తీ మత విధానము ఇశ్రాయేలు భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని దేవుని సన్నిధికి విలువిచ్చేటటువంటి వారి ఆత్మీయ ఆసక్తి జీవితాన్ని ఏ విధంగానైతే కల్తీగా మార్చాయో నిజదేవునికి వారిని దూరం చేశాయో ప్రియా దేవుని బిడ్డలారా నేడు కూడా
క్రైస్తవ సంఘాలలోనికి ఈ యొక్క కల్తీ విశ్వాసం, కల్తీ ఆత్మీయత, కల్తీ భక్తి ఏమండి మరి ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవేశపెడుతూ ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇది ఎలానో ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియజేయటం ద్వారా ఈ యొక్క విషయాలన్నీ కూడా చక్కగా మీకు అర్థం అవుతాయి. కల్తీ మత విధానం అనే ఒక మాట నేను మరి ప్రస్తావించి ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దాని యొక్క ఆత్మీయ విషయాలు చెబుతూ అదేవిధముగా నేటి క్రైస్తవ సంఘాలలోనికి కూడా ఏ రకముగా ఏమండి క్రైస్తవ విశ్వాసములోనికి, ఆత్మీయతలోనికి, భక్తి జీవితంలోనికి కల్తీ అనేది ఎవరెవరి ద్వారా పెట్టబడుతున్నాయో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఎవరు మరి కల్తీ విధానాన్ని తీసుకొని వస్తున్నారు క్రైస్తవ సంఘాల్లోనికి, ఏమండి మరి ఆ విషయాలు కూడా మీకు తెలియపరచడం ద్వారా ఏమండి మరి మీరు వినేటటువంటి మీ సంఘాలలో అక్కడ వినే దేవుని వాక్యం ఎలాంటి వారు చెప్తున్నారో, వారు ఏ ఆత్మీయత, ఎటువంటి ఆత్మీయ స్థాయి కలిగిన వారో మీకు తెలియపరచబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి దేవునికి పరిపూర్ణంగా లోబడేటటువంటి వారి ద్వారా దేవునికి నమ్మకంగా బ్రతికే సేవకుల వాక్యాలు వింటూ దేవునికి నమ్మకస్తులుగా మీరు జీవించగలరు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి క్రైస్తవ సంఘాలలోనికి ఏమండి ఈ కల్తీ అనేది ఎలా ప్రవేశిస్తుందో మనం తెలుసుకుందాం. అయితే మరి క్రైస్తవ సంఘాలలో బోధించేటటువంటి బోధకుడు అంటే కాపరి ఉంటూ ఉంటాడు. ఒకవైపు ఈ కాపరి ఏమండి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు విశ్వాసి కూడా అదే సంఘములో ఏమండి బోధకునిగా ఉంటూ ఏమండి వారు కూడా ఏం చేస్తుంటారు, విశ్వాసులు కూడా బోధకులుగా బోధిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒకే సంఘములో సేవకుడు వాక్యాన్ని చెప్తున్నాడు, విశ్వాసి వాక్యం చెప్తున్నప్పుడు ఆ సంఘం తప్పక ఏటవుతుందంటే కల్తీ సంఘం అవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇది ఎలానో నేను మీకు తెలియపరచబోతున్నాను. ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కాపరి ఆత్మీయత వేరు, విశ్వాసి ఆత్మీయత వేరు. కాపరి ఉండే ఏమండి అంటే కాపరికి ఉండేటటువంటి ఏమండి వాక్య పరిజ్ఞానము వేరు, విశ్వాసికి ఉండే వాక్య పరిజ్ఞానము వేరు. కాపరి బోధించేవాడు, విశ్వాసి వింటూ ఆత్మీయతను నేర్చుకునేవాడు, ఆత్మీయతలో నమ్మకంగా ఉండేవాడు విశ్వాసి. ఈ విషయాలు గమనించండి. కనుక కాపరి దర్శనం వేరు, విశ్వాసి దర్శనం వేరు. ఏమండి కనుక కాపరే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసియే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలా క్రైస్తవ సంఘాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఎక్కువ దశమ భాగం ఎవరిస్తారో వారికి వాక్య పరిజ్ఞానము లేకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా, సరైనటువంటి ఆత్మీయత లేకపోయినా ఆ దశమ భాగానికి కక్కుర్తు పడేటటువంటి ఏమండి ఆ ఒక సంఘ కాపరిగా ఉన్నటువంటి ఆ సంఘ కాపరి ఏం చేస్తుంటాడంటే విశ్వాసిగా ఉన్నవారికి కాపరిగా బోధించేటటువంటి స్థాయిని ఆ సంఘ కాపరే కల్పిస్తూ ఉంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ఏమండి సంఘ సంఖ్యను పెంచుకోవడానికి ఏమండి ఎవరిని పడితే వారిని ఏం చేస్తాడంటే దేవుని స్థలములోనికి ఎక్కించి దేవుని స్థలములో నిలబెట్టి వాక్యము చెప్పిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు చేస్తున్నటువంటి దీనిని వారు ఏం చేస్తుంటారంటే ఏమండి సమర్థించుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల వాక్య రిఫరెన్సులు చూపిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి మరి వారిని అడిగామనుకోండి, బ్రదర్ మరి దేవుని యొక్క స్థలములో మరి విశ్వాసులు బోధించడం ఏంటి, సంపూర్ణ సేవకులు కదా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అని వారిని అడిగినప్పుడు వారు ఏమంటూ ఉంటారంటే విశ్వాసకి కూడా వాక్యం బోధించేటటువంటి అవకాశం ఇస్తే మనం ఏ కారణము చేతనైనా దేవుని యొక్క ఆరాధనకి, దేవుని సన్నిధికి దూరంగా ఉండేటటువంటి ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వారు నడిపిస్తారు కదా బ్రదర్. గనుకనే ముందుగా వారికి బోధించే అవకాశం ద్వారా దేవుని పనిలో ప్రోత్సహిస్తూ ఉన్నామని ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది సంఘ కాపరులు చెప్పుటను నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ అవకాశం విశ్వాసులందరికీ ఇవ్వరు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, వారిలో కొందరు ఎక్కువ దశమ భాగం ఇవ్వరు గనుక వారికి ఉన్న సామర్థ్యమును బట్టి ఏమండి మాత్రమే వారు ఇస్తూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు మరి తెలియజేయడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా,
కల్తీకి కారణం ఎవరో ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయడానికి మాత్రమే ఈ విషయాలను ఇంత వివరముగా తెలియజేయటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మరి ఇశ్రాయేలు మధ్యకి కల్తీ మత విధానం రావడానికి యారోబాము కారణమైతే ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా నేడు క్రైస్తవ సంఘాలలోనికి ఏమండి మరి ఆ క్రైస్తవ విశ్వాసుల యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క ఆత్మీయ జీవితం కల్తీ అయిపోవడానికి మరి ఎవరెవరు కారకులో ప్రియా దేవుని బిడ్డలారా ఏ విషయాలు మరి కారణాలుగా ఉంటూ మరి అక్కడ ఆ ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నాయో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఏమండి సంఘ కాపరులుగా ఉన్నవారు దశమ భాగాలకి ఏమండి బాగా ఆసక్తి చూపుతూ ఎవరైతే సంఘములో మరి ఆ దశమ భాగాలు ఎక్కువ ఇస్తూ ఉంటారో ఆ దశమ భాగాలు ఇచ్చేవారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి స్థాయిని ఏమండి వారు కల్పిస్తారు, దేవుడు కల్పించడండి. ఈ విషయాలు గమనించండి. ఏమండి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ సంఘ కాపరి ఏం చేస్తాడంటండి కల్పిస్తూ ఉంటాడు. అంటే మరి ఈ సంఘ కాపరి కూడా ఎవరిని అనుసరిస్తూ ఉన్నాడు అంటే యారోబాముని అనుసరిస్తూ ఉన్నాడు. యారోబాముకు సంబంధించిన క్రియలు ఈ సంఘ కాపరిలో కూడా ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి మిగతా ఎంతోమంది ఆత్మీయత కలిగిన మంచి ప్రార్థనాపరులైనటువంటి విశ్వాసము కలిగినటువంటి దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసులు ఎందరో ఉంటూ ఉంటారు. కానీ వారు ఏమండి ఎక్కువ దశమ భాగాన్ని ఇవ్వలేరు, సరికదా. వారికున్న సామర్థ్యత, వారికున్న స్థితిని బట్టి వారు ఏమండి దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. కనుక వారు ఏం చేస్తుంటారంటే వారికి ఎవరో కానీ ఎక్కువ దశమ భాగాన్ని ఎవరిస్తూ ఉంటారో వారికి సంఘాల్లో ఏమండి ప్రాముఖ్యతనిచ్చి వాక్యాన్ని బోధించే స్థాయిని కల్పిస్తూ ఉంటారు. ప్రియులారా వీరు యారోబామును అనుసరించు సంఘ కాపరులని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలు విశ్వాస జీవితం, భక్తి జీవితం కల్తీ అయిపోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి యొక్క మరి పరిపాలకుడైనటువంటి లేక వారి రాజుగా ఉన్నటువంటి యారోబాము ఆనాడు కారణం కాగా ప్రియా దేవుని బిడ్డలారా నేడు క్రైస్తవ సంఘాలు కల్తీ అయిపోవడానికి ఏమండి కొంతమంది సంఘ కాపురులే కారణమని ప్రియా దేవుని బిడ్డలారా తెలియజేయడానికే ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియజేయటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి క్రైస్తవ సంఘాలు ఎప్పుడు ఏమండి మరి ఆ ఒక కల్తీ అయిపోతూ ఉంటూ ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కల్తీ అయిపోతూ ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా బోధించేటటువంటి బోధకునికి వాక్య ప్రత్యక్షత లేకపోయినా, వినే విశ్వాసికి వాక్య ప్రత్యక్షత లేకపోయినా ఆ సంఘాలు కల్తీ సంఘాలుగా మారిపోతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని ఇష్ట ప్రకారం కాక మనుషుల ఇష్ట ప్రకారంగా నడిపించబడేటటువంటి సంఘాలు కల్తీ సంఘాలుగా మారిపోతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా స్వార్థము, భక్తిహీనత కలిస్తే ఏమండి మరి సంఘాలు ఏటవుతాయంటే కల్తీ సంఘాలుగా మార్చబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే బోధించేటటువంటి సేవకుడి జీవితం, సేవకుని కుటుంబం కల్తీ అయిపోద్దో ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘం కూడా కల్తీ అయిపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడే దేవుని యొక్క కోపం ఇలాంటి వారి మీదకి వస్తూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. ఆనాడు యారోబాము మీదకి వచ్చింది ఏమండి యారోబాము చెప్పినట్లు చేసిన ఇశ్రాయేలు మీదకి కూడా వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కోపం మరి దేవుని యొక్క సంఘం అన్నీ కూడా ఒకవేళ సంఘ కాపరులు కల్తీ చేస్తే వారి కుటుంబాల మీదకి ఏమండి వారి యొక్క సంతతి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. ఏమండి కల్తీ విధానములోనే ఆ సంఘ సభ్యులుగా ఉంటూ అదే ఆత్మీయతలో అక్కడే ఉంటూ మరి కొనసాగించబడితే విశ్వాసుల మీదకి కూడా దేవుని కోపం వస్తుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇదే యారోబాము యొక్క కల్తీ మత విధానము యొక్క ఆత్మీయ సందేశముగా మనం తప్పక తెలుసుకోవాలి, ఆత్మీయ విషయాలుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంత వివరముగా ఈ విషయాలు ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే ఇంత వివరముగా ఈ విషయాలు చెప్పకపోతే ప్రియా దేవుని బిడ్డలారా కల్తీ అనేటటువంటి మాట యొక్క అర్థం కానీ దాని ఆత్మీయ అర్థాలు కానీ దేవుని బిడ్డలైన వారికి
తెలియపరచబడవు, దేవుని బిడ్డలైన వారు తెలుసుకోలేరు. ఈ విషయాలు గమనించండి. గనుకనే ఇంత వివరముగా ఈ విషయానికి సంబంధించిన విషయాలు వివరముగా మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డలారా. మనము విశ్వసించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ప్రియా దేవుని బిడ్డలారా కల్తీ దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. కల్తీ లేని దేవుడు ఖచ్చితమైన దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు యెహోవా నీతిమంతుడని కీర్తనలు 11వ కీర్తన 7వ చరణంలో చూస్తుంటాం. యేసుక్రీస్తు నీతిమంతుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో మనం చూస్తూ ఉంటాం. యెహోవా నిత్యుడగు దేవుడు అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, పుట్టబోవు ఆ ఒక పరిశుద్ధ శిశువైనటువంటి యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అని యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా నమ్మకమైన వాడని యెషయా గ్రంథం 49:7లో చూస్తాం. యేసుక్రీస్తు నమ్మదగిన వాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 6:3లో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 43 3వ వచనం 15లో కూడా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసినటువంటి ఆ ఒక పత్రిక 7వ అధ్యాయం 26లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు పవిత్రుడు అని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 4వ అధ్యాయం 8, ప్రకటన 1వ అధ్యాయం 8, 18 వచనాలలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 69, 8వ అధ్యాయం 46లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయకర్త అని యెషయా గ్రంథం 49:4 వచనములో, మలాకి 2వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు న్యాయముగా బోధించువాడు అని మనం దేవుని యొక్క వాక్యంలో లోకాసు వార్త 20వ అధ్యాయం 21లో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5-7 వచనాల్లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధుడిగాని మనం చెప్పుకున్నాం గనుక, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దేవునితో ఉండాలన్నా, ఆ దేవుణ్ణి మనం చూడాలన్నా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందాలన్నా ఆయన వలె మనం కూడా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితమైన వాడు గనుక మనం కూడా ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను కలిగిన వారముగా ఉండాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 1-2 వచనాల్లోని, లేవియాకాండం 11వ అధ్యాయం 44 వచనాల ద్వారా, అదేవిధముగా కీర్తనలు 5వ కీర్తన 4-5 చరణాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నేను కల్తీ లేని దేవుణ్ణి, నేను ఖచ్చితమైన దేవుణ్ణి, నా వలె మీరు కూడా కల్తీ లేని వారిగా, ఖచ్చితమైన వారిగా, యథార్థమైన వారిగా, న్యాయమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా, నీతి కలిగిన వారిగా ఉండాలని ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పిన మాటల్లో మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి భావాలు, అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థాలు, అద్భుతమైన విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుడు అంటూ ఉంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన వలె మరి మార్చబడేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. మనము ఆయన వలె ఖచ్చితమైన వారిగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి ఆయన ఉండేటటువంటి నిశ్చిత్తములో ఒక దినాన్ని మనం ఆయన్ని కలుసుకోబోతున్నాం గనుక, మరి ఆయన ఖచ్చితమైన వాడు. ఆ ఖచ్చితమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉంటేనే ఆ ఖచ్చితమైన దేవుణ్ణి మనం నిశ్చిత్తములో కలుసుకోగలం. ఆ ఖచ్చితమైన దేవునితో ఆ నిత్య శాశ్వత జీవాన్ని ఆ నిశ్చిత్తములో మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి యారోబాము ఆ కల్తీ మత విధానాన్ని ఇశ్రాయేలు మధ్య ఆయన ప్రవేశపెట్టాడు అనే విషయాలకు సంబంధించిన మరి విషయాలు మీకు బాగా అర్థమవడానికి ఇంత వివరముగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ దేవుని ఆత్మ నడిపింపులో మరి చెప్తూ రావడం జరిగి ఉన్నది కనుక, ఇంకా
మరి ఈ మొదటి యారోబాము రాజు ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి విరోధమైనటువంటి ఏ రకమైనటువంటి పనులకు ఆయన పూనుకొని ఉన్నాడో ఆ మిగిలిన విషయాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకొని ప్రభుత్వమైతే వచ్చే వారంతో ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలను మనం ముగించుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ప్రతి ఒక్కరూ మరి అంశ సందేశాలను మీరు ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ఆధ్యాత్మిక సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా మరి ఉంటాయని కూడా నేను తలుస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో క్షేమాభివృద్ధిని కూడా కలుగు చేసే విషయాలై ఉన్నాయి. రండి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ ఈ సందేశము ద్వారా ప్రభు మీతో మాట్లాడినట్లయితే మీలో ఏ విషయాలు దేవునికి ఆయాస్కరముగా ఉన్నాయో వాటిని సరిచేసుకొని దేవునికి ఇష్టమైన ఆత్మీయతను కలిగి జీవించడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలని సమర్పించుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. యారోబాముకి సంబంధించిన ఏ ఒక మరి క్రియలు మీలో ఉన్న వాటి నుండి మరి విడుదల పొందాలని కూడా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఈ సందేశాల ద్వారా ప్రభువా అద్భుతమైనటువంటి విషయాలు అయ్యా మీరు మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, చెవి కలిగిన వాడు అయ్యా ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కానీ అయ్యా ఇక ప్రభా నీ వాక్యములో ఉన్నది నాయన. కనుక ఆత్మ సంబంధమైన చెవులు కలిగిన వారమై అయ్యా నీ మాటలు మేము విని అయ్యా నీ మాటల ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని ఆత్మీయతను మీరు మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడే ఆత్మీయతను మాకు దయచేయండి. నీ వాక్యానికి విధేయతను చూపే ఆత్మీయతను మాకు దయచేయండి. ఈ వాక్యము ద్వారా అయా మాకు పొరపాట్లను సరిచేసుకుంటూ అయా మంచి ఆత్మీయత ద్వారా అయా నీకు దగ్గరగా బ్రతుకుతూ అయా నిత్యమైన నీ కృపను, నిత్యమైన నీ దయను పొందుకుని ఆత్మీయతలో మా జీవితాలు ముందుకు నడిపించమని, ఈ మాటలు విని మా ప్రియులందరినీ దీవించమని, వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరచమని, నూతనమైన కార్యాలతో వారి కుటుంబాలు నింపమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మరి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాన్ని విన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.